లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవం లేనివాడే. మన ఎదుట ఈ వచనంలో 2 చాయిసెస్ ఇవ్వబడ్డాయి. ఆయనను అంగీకరిస్తే మనం జీవం గల వారం అవుతాం, ఒకవేళ ఆయనను అంగీకరించకపోతే జీవం లేని వారం అవుతాం. ఆయనను అంగీకరించినప్పుడు ఆయన మనకు నిత్య జీవం ఇవ్వటానికే భూమి మీద వచ్చాడు. ఆయన యొక్క నిత్య జీవం ఎలా ఉంటుందంటే ఒక్కసారికి 2 సారికి వెళ్ళిపోయేది కాదు. అది యుగ యుగాలు ఆయనతో ఆ పరలోకంలో ఉండే భాగ్యంలోకి మనల్ని తీసుకెళ్తాయి. ఒకవేళ మనము అంగీకరించక ఈ లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన మెటీరియల్ థింగ్స్, మెటీరియల్ బెనిఫిట్స్ కొరకు ఇక్కడే తాత్కాలికమైన వాటి మీదనే మన మనసు మళ్ళిస్తే మనం జీవం లేని వారం అయిపోతాం. అది ఒక నిత్య నరకంలోకి మనం త్రోసివేయబడతాం. ఆయనను భూమి మీద ఉన్న మనము ఒకవేళ మన యొక్క పాత జీవితం గురించి, పాత బ్రతుకు గురించి ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగితే ఆయన దగ్గరే ఆ క్షమాపణ ఉంది. ఆ క్షమాపణ ద్వారా మనల్ని ఆయన నిత్య జీవంలోకి తీసుకెళ్తాడు. యోహాను సువార్తలో ఈ మాట ఉంది, నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యం అయి ఉన్న దేవుడు. ఆయన మనకు ఆ వెలుగును, ఆయన మనకు ఆ సత్యమైన మార్గం చూపించుటకే వచ్చి ఉన్నారు. ఆ మార్గం ద్వారా మనకు సమృద్ధి అయిన జీవం, సమృద్ధి అయిన వెలుగు మన యొక్క బ్రతుకు జీవితం మీద ఇచ్చుటకే ఆయన వచ్చి ఉన్నాడు. గనుక ఒకవేళ ఈరోజు ఆయన నువ్వు అంగీకరించకపోతే మేము మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం, దయచేసి ఆయనను అంగీకరించండి. ఆయన త్యాగాన్ని అంగీకరిస్తే, ఆయన యొక్క బలియాగాన్ని మన నిమిత్తం ఆయన ఏవైతే చేసి ఉన్నారో వాటిని మనం అంగీకరిస్తే మా ప్రభుతో నిత్యము ఉండే ఆ స్థలంలో మనము ఆయనతో కూడా ఉంటాం. లేకపోతే మన భవిష్యత్తు ఏ దారి లేని వారంగా ఉండిపోతాం. రండి ఆ ప్రభువుని అంగీకరిద్దాం. ఒకవేళ నువ్వు ఇంతకు ముందే ప్రభువుని అంగీకరిస్తే దేవుని ఎదుటకు వచ్చి తిరి పురికొల్పబడినట్లుగా, ప్రభు సహాయపడినట్లుగా మనం వేడుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో దేవా, మీరు మా ముందు ఉంచి మాకు నిత్య జీవం మన మార్గంలోకి మమ్మల్ని తీసుకొచ్చినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నా. దేవా, మీ దగ్గర దొరికిన క్షమాపణ బట్టి, మీ దగ్గర దొరికిన రక్షణను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆ నిత్య జీవంలో ఉండే భాగ్యం మాకు అనుగ్రహించినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. దయతో దేవా, మేము మిమ్మల్ని అంగీకరించి ఉన్నాం, మీరు కూడా మమ్మల్ని అంగీకరించి మనం ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.